హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్న టాపిక్ మీ ముందుకు చెప్పడానికి వచ్చాను. ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్నారు, ఒరే యూట్యూబ్ ఎందుకురా అలాగా మాట్లాడితే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇది అయిపోతున్నావు, వేస్ట్ కదా నీకున్న స్ట్రగుల్స్ ఇవన్నీ ఆ పని చేసుకోకుండా ఆర్డర్ ఏదో వేసుకోకుండా ఎందుకురా యూట్యూబ్ అని చాలామంది అడుగుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కానీ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అని వాటిని చేసుకుని ఉండట్లేదు. నా పని చేసుకుని నాకు దొరికిన ఖాళీ సమయంలో మాత్రమే ఈ వీడియోలు మాత్రం చేస్తున్నాను అనమాట. కొందరు ఏంటనుకుంటున్నారంటే, వీడికి పని లేదురా, ఎప్పుడు యూట్యూబ్ అనుకుని ఉంటాడు, ఏ పని చేయడు అలాగే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేసుకుని అవి రీల్స్ తీసుకొని ఉంటాడు అనుకుంటున్నారా? లేదు, నేను నా పని చేసుకొని కొంత సమయం వీటికి కేటాయిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ ఆన్లైన్ గేమ్లు, ఈ ప్యాకెట్లు, ఈ రమ్మీ ఇలాంటివి ఆడట్లేదు కదా. అలాంటి వాడి అంతమంది డబ్బులు గట్ట పోగొట్టుకొని అప్పులు అయిపోయి చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ రమ్మీలు ఆడి ఇవన్నీ ఆడి నేనేమి ఆన్లైన్ గేమ్ ఆడట్లేదు. నేను నా టాలెంట్తోని, నాకున్న కృషితోని, నాకు వచ్చిన ఎడిటింగ్తోని అన్నీ నేనే సహవాసం చేసి ఆ వీడియోస్ అనగా ఇవన్నీ కూడా ఎడిటింగ్ చేసి నేనే ఏ కంప్యూటర్కి ఇవ్వట్లేదు, ఎవరికి ఎడిటింగ్ చేయమని ఇవ్వట్లేదు, అన్నీ నా సొంతంగా నేనే చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నాకున్న టాలెంట్తోనే. అంటే ఆన్లైన్లోని గేములు ఇట్లా ఆడిన కంట ఇలాంటివి ఇప్పుడు ఇది ఆన్లైన్ పర్పసే, కానీ నేను ఎవరికి మోసం చేయట్లేదే. నా సొంతంగా రీల్స్ చేసుకొని నాకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నాను అంతే. యూట్యూబ్లో అయితే చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇప్పటికీ చాలా సంపాదించి ప్రతి ఓడు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాడు, నేను వీళ్ళు ఇచ్చేసేతను, వీళ్ళు వదిలిస్తాను, వాళ్ళు వదిలిస్తాను, అంతా ఉట్టిదే. ప్రతి ఓడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కారణం డబ్బుల కోసమే, మనీ కోసమే చేస్తారు. కానీ ఏంటంటే ఎమోషనల్ కోసం, దీనికోసం కాదు. యూట్యూబ్ నేను లచ్ చేయడానికి, ఇచ్చేయడానికి, పాలన చేయడానికి అని చెప్తారు. అది ఉట్టి ఫేక్. నేను ఒప్పించుకుంటున్నా, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరైనా డబ్బులు వస్తాయి వీడియోలు చేస్తే అని అనుకుంటున్నారు, కానీ అంత సింపుల్గా అయితే రావు. వాచ్ అవర్స్ పూర్తి అవ్వాలి, సబ్స్క్రైబర్లు 1000 మంది దాటి రావాలి, వ్యూస్ ఉండాలి, అన్నీ ఉండాలి. మనం రోజు పనికి వెళ్తే కదా మనకి డబ్బులు వస్తాయి. యూట్యూబ్ కూడా అంతే. అంటే నువ్వు చిన్న పనులు చేస్తే నీకు కొంత డబ్బులు వస్తాయి, ఎక్కువ పెద్ద పనులు చేస్తే ఇంకొంచెం మరికొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇది సేమ్ అంతే. చిన్న వీడియోలు అప్లోడ్ చేయాలి, మళ్ళీ పెద్ద పనులు కూడా చేయాలి, పెద్ద లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి. యూట్యూబ్లో వీడియోలు చేసినది మాత్రం ఎవరైతే తప్పు చేయట్లేదా. ఇప్పుడు లాంగ్ వీడియోలు చేసినాడు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కోట్లలోని లక్షల్లోని సంపాదించిన ఉన్నారు బోర్డు మీద. ఇప్పుడు ఈ సినిమా హీరోలు, హీరోయిన్స్ మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళకి ఏమైనా పుట్టుకతోని గట్ట వచ్చేయటం లేదు కదా. వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకు చూడండి. టాలెంట్ ఎవడు చెత్తుకోవద్దు, ఎవరి టాలెంట్ ఆడిది. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు కదా. నేను డ్రైవర్నా అని తెలియాలంటే ఏం చేయాలి? ఈ వ్యాన్ పట్టుకొని నా ఫ్రెండ్స్ ముందైనా, తెలిసిన వాళ్ళ ముందైనా అలా కనిపించాలి. అప్పుడు ఊరు ఈ డ్రైవర్ రా, ఈ వ్యాన్ తోలుతాడంటే అయితే వీడికి ఏదని చెప్తే, ఆప్టైన్లు కానీ చెప్తే వెళ్తాడనమాట అని అనిపిస్తుంది అనమాట. అంటే మనలో ఎంత టాలెంట్ ఉందని మనం లోన్ దాచుకొని నేను సైడ్ డైలాగులు వేస్తాను, సైడ్ కామెంట్లు పెడతాను కాదు. మన టాలెంట్ తెలియాలంటే మనం స్టేజ్ ఫీలింగ్ ఉండకూడదు. ఒకటి, ఎవరేమనుకుంటారో, వాళ్ళేటి అంతరేటో, వీళ్ళంతరే ఏమైనా అంటారేటో అని చాలామంది అవే ఎక్కువ డౌట్లు. ఒరే ఒక వీడియో తీద్దాం రారా, ఇంట్రెస్ట్ ఉంటే నేను దానికి షార్ట్ ఫిల్మ్లా మంచి స్టోరీ రాస్తాను తీద్దామంటే ఫస్ట్ పార్ట్ 1కు ఒక రీల్కి వస్తున్నారు చాలామంది. అక్కడి నుంచే ఒరే బాబా నువ్వు ఆ వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు, అర్జెంట్ తీసిరా నాయన, మా ఇంటి తర ఉన్న వాళ్ళు మొత్తం మా ఫ్రెండ్స్ గట్టి తిడుతున్నారు, నువ్వేటి రీల్స్ చేస్తున్నావు ఏటా. ఇది రీల్స్ చేస్తే చిన్నతనం ఏంటి? ఆ రీల్ వెనకాల చాలా ఇష్టం, చాలా ఇది ఉంది. ఇప్పుడు మనం పనికి మనం అసలు దేనికి కష్టపడుతున్నాం దేనికి?
రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటే డబ్బుల కోసమే కదా. నీకు డబ్బులు ఎలాగొస్తాయి? అలాగని నేను పనికి మాలి పనులు చేయమని గేమ్లు ఆడి ఆన్లైన్ గేమ్లు ఆడి డబ్బులు సంపాదించమట్లే. నీ టాలెంట్ చూపించి నువ్వు పని చేసి అలా ఆడికాళ్ళు అక్కడ ఈ పని చేసి కనబడే ఊరి ఆడి ఆ పని చేస్తాడు అంటే అప్పుడు మరి అవసరం లేదు. ఆడేయడానికి నాకేంటి, నాకు కావాల్సిన డబ్బులు నేను ఏ పని చేస్తాను అప్పుడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇలాగ ఆన్లైన్లో కనబడుతున్నారు ఈడేటరా ఎవరేమో అనుకున్నా పర్లేదు, మన టాలెంట్ని మనం చూపించుకోవడం తప్పులేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియో చూసి నన్ను తిట్టుకున్నా పర్లేదు, చాలామంది స్టూడెంట్స్ చాలా తప్పు చేస్తున్నారు అని నాకు అనిపిస్తుందని కాదు, చేస్తున్నారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు ఎన్నో బాధ్యతలతో మనల్ని చదివిస్తారు. మనం ఏం చేస్తాం, వాళ్ళ మాట వెనకంట కాలేజ్ అని పేరెట్టుకుని వెళ్ళిపోయి తిరగడం, ఏ పనులు చేస్తాం మనకి తెలియదు. సినిమాలకి వెళ్ళడం, పార్కులు అంటే వెళ్ళడం, బైకుల మీద తిరగడం, అవన్నీ వేస్ట్. నన్ను అనొచ్చు, ఈడేటు పెద్ద ఊడబొడిసాడరా మనకి చెప్తున్నాడరా అని. నేనేం ఊడబోలేదు. నాకు అనిపిస్తుంది అప్పుడు మా అమ్మ మా నాన్న చక్కగా నన్ను చదివించారు, కానీ నాకు ఒళ్ళు వంగలేదు. ఇప్పుడు ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకుల విలువ తెలుస్తుంది, చేతులు కాలితే కానీ ఆకుల గురించి తెలియదు. అదనమాట. ఇప్పుడు కొందరింట్లోని పరిస్థితి స్తోమత ఉండదు చదివించడానికి, వాళ్ళు ఏదో ఒక దీని మీద చదివిస్తారు. అక్కడ అప్పు చేసి ఎక్కడ అప్పు చేసి ఏదైనా మనం దానికి విలువేస్తామా? ఇవ్వము. మనకు ఆ టైంకి 50 రూపాయలు అడిగిన వెంటనే ఇవ్వకపోతే మా అమ్మ మంచిదే కాదు, మా 100 రూపాయలు అడిగిన వెంటనే ఇవ్వకపోతే మా నాన్న మంచోడు కాదు, మనం అదే ఆలోచిస్తాం. కానీ ఆ 100 రూపాయలు 50 రూపాయలు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత రెక్కలు చించుకొని వాళ్ళు కష్టపడుతున్నారో మనకు తెలియదు. ఎంతసేపు వాళ్ళు ఆడు బండి మీద తిరిగాడు, వాడి అమ్మ 220 మీద వెళ్తాడు, నేను 220కి డబుల్ ఇంకో బండి తీయాలి, మా నాన్ననే మా అమ్మ డబ్బులు అడిసి ఆడి ముందులో ఆడికంటే స్పీడ్కి వెళ్ళాలి అని ఈ మైండ్ సెట్. ఇప్పుడు మన ఇంట్లో ఒక కష్టం వచ్చిందా, కష్టం వచ్చినప్పుడు సడన్గా మనకి ఒక 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలు కావాలన్నప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? మనమే కదా హెల్ప్ చేసుకోలే. అంటే ఇప్పుడు కాంచి కష్టపడితే రేపు పొద్దున్న మనకి ఏటైనా మనకి అంటే డబ్బులు లేనప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను, మనకి ఈ టైంలో ఎవరైనా ఆదుకుంటే బాగుండు మనల్ని, మనకి అసలు ఇప్పుడు డబ్బులు లేవు కదా అని అనిపిస్తుంది. అలాగ అనిపించుకుంటూ ఉండాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే కష్టపడాలన్నమాట. తెలిసి తెలియని రోజున కష్టపడాలి. మనం ఏం చేస్తాం, మన అమ్మ నాన్న కొంతమంది తల్లిదండ్రులు లేట్ చేస్తారంటే చిన్నపిల్లడు కదా ఆడికి ఎందుకు పనులు గడిచి చెప్పడం బాధ్యతలు గడిచి చెప్పడం అని అంటారు. అలాగ చెప్పకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఆడు చిన్నపిల్లడే కదా అని మనం అప్పుడు అంటే మొక్కే కదా అది మొక్కే కదా వంగనప్పుడు అది మాన్ అయిపోతే వంగదనమాట. చిన్న మొక్క ఉన్నప్పుడు దానికి మనం సరి చేయాలన్నమాట, లేకపోతే అది మాన్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఇచ్చేయాలి తప్ప అది మనం వంగదు. అంటే మన పిల్లలకు మనము ఇప్పుడు కాంచే బాధ్యత చెప్పాలి. నువ్వేట్రా బాధ్యతలు చెప్పినంత మగవాడు అయిపోయినావా అని అంటారు కొంతమంది. నేను బాధ్యతలు చెప్పినంత కాదు, కానీ నేను చేసిన ఎక్స్పీరియన్స్ మామూలు నేను చూసిన ఎక్స్పీరియన్స్ అంటే ఎవరు కూడా నువ్వు ఇలాగుండరా అలాగుంటే మంచిది ఇలాగుంటే మంచిది అని చెప్పరు. ఎవడో కూడా రారా ఎంతసేపు బండితో తిరుగుదాం, అలా అక్కడికి వెళ్దాం, తాగడానికి వెళ్దాం, తిరగడానికి వెళ్దాం, అలా ఎత్తు అవుదాం ఇత్తు అవుదాం, కైనా లేదు దేరసలేదు తొక్కేద్దాం అని చెప్తారు. నేనేంటంటే నేను బాగుండాలి, నాతో పాటు నా చుట్టూ ఉన్న కూడా బాగుండాలి, అది నా కాన్సెప్ట్. అది అలాగనే అనొచ్చు. అయితే నువ్వు చెడిపోతే నీ చుట్టూ కూడా చెడిపోతుంది అంటే 100% అది. ఇప్పుడు తప్పు జరుగుతుంది, అక్కడ ఒక వెహికల్ వెళ్తుంది, అది దగ్గరికి వచ్చి అక్కడ గుద్దేస్తుంది. నువ్వేటి చెప్పలే, ఒరే అక్కడ వెహికల్ అడ్డుకు వచ్చేస్తుంది, నువ్వు అడ్డుకి వెళ్ళకరా గుద్దేద్దురా అని చెప్పాలి. మనం ఏడు చేస్తాం, అరే వద్దనే ఆడికే కొంచెం పొగరు ఎక్కువ, ఆడికి గుద్దితే తర్వాత ఆడికి తెలియలే అనంతం. ఆ మైండ్ సెట్ వద్దు. అక్కడ తప్పు జరుగుతుంది, ఏదవ్వని తప్పు జరుగుతుంది అంటే నువ్వు చెప్పడంలో తప్పు లేదు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ముఖం మీద చెప్పినట్టు ఏంటంటే అందరికి విరోధం అనమాట. అది యథార్థవాది లోక విరోధం అంటారు. అంటే మనం యథార్థంగా ఏదైనా తప్పు ఉందని యథార్థంగా చెప్పమనుకో, అయ్యా వీడికి ఇదే ఆడికి ఇదే అని అంటే అంటారనమాట. దీనికే కొంతమంది చెప్పరు. ఆడి ఎవడో ఎలాగో ఉంటాడని ఆడి మనస్తత్వం అది, మన మనస్తత్వం ఏంటి ఆడేదవని మన మీద అలాగైపోకూడదు అనమాట. ఆడి మనసులో ఏంటి ఉందో మనకు అనవసరం, ఆడు ఏడు చేద్దరు మనకు అనవసరం, కానీ మన మంచితనం ఏంటంటే మనం ప్రూవ్ చేయించుకోవాలన్నమాట.
అది ఆడు అనలేదు కదా, ఆడు చేయలేదు కదా ఆడి వ్యక్తిత్వం అండి అలాంటిది. మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అది నేను అనేది ఏంటంటే, ఒరే యూట్యూబ్ గురి పిచ్చి గట్టి వచ్చిందేమో ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు. ఈ పిచ్చి కాదు ఫ్రెండ్స్. నేనేంటంటే మనకి అందరూ కూడా రోడ్డు మీద హాయిరా మామంది హాయిరా హాయిరా బాగుంది హాయే, కానీ మనం హాయిని యాక్సెప్ట్ చేయాలి, బాయ్ని యాక్సెప్ట్ చేయాలి, అన్నింటిని యాక్సెప్ట్ చేయాలి. కానీ మనకంటూ ఒక ఇదన్నీ ఉండాలి. అది మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి. మనం తిరుగుతాం బాగానే ఉంటుంది, వాళ్ళు తిరుగుతారు బాగానే ఉంటుంది, కానీ మనకి ఏటొచ్చు, మనకంటూ ఒక వర్క్ రావాలి, మనకంటూ ఒక ఇది పని రావాలి. అది చదువునన్ని రోజులు చదివావా, ఇప్పుడు చదవలేదా మానే తప్పులేదు. చదివి బాగుపడ్డారు అని అంటే మాత్రం అది చాలామంది వరకు ఎవరు లేరు. చదువు సాధనాలు కూడా చాలామంది టాలెంట్తో ఇంకా డబ్బులు సంబంధించి బోల్డ్ మంది. మనకంటూ ఒక టాలెంట్ ఉండాలన్నమాట. అది ఇప్పుడు నీ జోబులో 100 రూపాయలు ఉంది. ఆ 100 రూపాయలు నేను ఎదరకొచ్చి గబుక్కు లాక్కుని తీసుకోగలను. అదే నీ టాలెంట్ నీలో ఉంటే లాక్కోలేము. ఎవరి టాలెంట్ ఆడిది. ఇప్పుడే మనకి చదువు వల్లొంగలేదా, చదువు మానేసి ఏదైనా పని పలాంటి పని ఏడ్ చేస్తాడరా అంటే అలాంటి పని ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు ముసలైపున్నా అలాంటి పనులు చేసిపోవచ్చు, అలాంటి పనులు చూసుకోకండి. అది ఇప్పుడు చాలామంది ఏడ్ చేస్తానంటే ఈ డ్రైవింగ్ ఫీల్డ్. ఇప్పుడు నేను డ్రైవింగ్ ఫీల్డే, అప్పుడు తెలియనట్టు వచ్చాను అనమాట. డ్రైవింగ్ సరదా మీద. ఇప్పుడు ఏంటంటే ఈ ఫీల్డ్లో ఏటి లేదనమాట. ఏదైనా టాలెంట్తో ఏదైనా నేర్చుకుంటేనే అనమాట. ఇప్పుడు మనకి ఒక మెకానిక్ కావని, ఒక ఏదైనా వైరింగ్ కావని, వెల్డింగ్ కావని ఏదైనా పనులు నేర్చుకోవాలన్నమాట. మనం తిరుగుతాం, మన మీదకి బాధ్యతలు వస్తాయి అన్నమాట. బాధ్యతలు వచ్చినప్పుడు మనం ఏ కర్రల పనికి వెళ్ళలేము, అప్పుడు ఒళ్ళు అంగదు, సరిగ్గా మోపులు కాయలేము. అప్పుడు మోపు కాయితే బీపీ వెనకాల తాట రేగిపోద్ది అనమాట. ఇప్పుడు ఉంగితేనే అప్పుడు మనం ఏ పని అని చేయగలము. అది ఉందా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఎవరికైనా నొప్పి కలిగి ఇవన్నీ కలిగితే నన్ను కొంచెం క్షమించండి, ఏటు అనుకోకండి. ఒకరికైతే చెప్తాం, అందరికి చెప్పాలంటే ఇలాగే చెప్పాలన్నమాట. నా ఫ్రెండ్స్ కనగా ఎవరైనా సరే, అది చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేయండి. పని చేయకండి, ఖాళీగా అయితే మాత్రం తిరగకండి. అస్సలు ఖాళీగా అయితే తిరగకండి. ఇప్పుడు ఎవ్వరికి కూడా తెలియదు. బాధ్యతలు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. మనిషి మీద బాధ్యత పడాలన్నమాట. అప్పుడు ఆ రోజులో నేను ఖాళీగా ఇలాగ టైం వేస్ట్ చేసాను, ఇప్పుడు నాకు తాట రేగిపోతుంది. రోజుకి 1000 రూపాయలు కాదు, 2000 వచ్చినా చాలవు. అప్పుడు అన్ని పీక మీదకి ఎక్కిపోయిన తర్వాత మనం ఏటి లేనప్పుడు, ఇప్పుడు బ్యాచులర్ సింగల్గా ఉన్నప్పుడు మనం అన్ని సింగల్గా ఉన్నప్పుడు మనం డబ్బులు సంపాదించాలన్నమాట. ప్రతి ఓడు బతికింది దేనికి, తినడానికి, ఉండడానికి, డబ్బులు సంపాదించడానికి, మనం నచ్చింది కొనుక్కుని ఎంజాయ్ చేయడానికి. చేయాలంటే ముందు నీ డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలంటే నువ్వు మంచి పని చేయాలి కదా. నీకు జాబే ఉండాల్సిన లేదు. జాబ్ చేస్తేనే కాదు, ఏదో ఒక పని చేసి నీ టాలెంట్ మీద నువ్వు బతుకో. తప్పేటుంది.